ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం ఎంత ప్రమాదకరమైన దినాల్లో ఉన్నామో, ఎంత అపాయకరమైన దినాల్లో ఉన్నామో తరచూ వార్తల్లో వస్తున్న వార్తలను బట్టి మనకి ఇట్టే అర్థమవుతుంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నామని ఈజీగా మనకు అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా అమెరికాలో ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మనం విన్నాం. చిన్న బిడ్డల్ని చాలా భయంకరమైన రీతిలో మానసిక ఆనందం కొరకు వారు భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించారు చిన్న బిడ్డల మీద. అలా వింటూ వస్తున్నాం. ప్రపంచం ఎటు వెళ్ళిపోతూ ఉంది. ఇంత భయంకరమైనటువంటి సమాజంలో మనం నివసిస్తున్నామా, మృగాల మధ్య మనం నివసిస్తున్నామా అని అనిపిస్తుంది. ఆ ఎప్స్టైన్ ఫైల్స్లో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారని వీడియోలో మనం చూస్తున్నాం. ఆ వీడియోలు ఇంకా బయటకు వస్తున్నటువంటి ఆ సమయంలోనే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి అనే ప్రాంతంలో గోపీనాథ్ అండ్ స్వర్ణలత ఇద్దరు దంపతులకు ఒక శ్రేష్టమైన కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె పేరు రిషిక ప్రియ. 7 సంవత్సరాలండి. రోజు స్కూల్కి వెళ్తూ ఉంటుంది, 2nd క్లాస్ చదువుతుంది. మన రీసెంట్గా సోమవారం రోజున స్కూల్ సెలవు ఇచ్చారు. అందుని బట్టి ఇంట్లోనే ఉంది. తండ్రి ఒక చేనేత కార్మికుడు, తల్లి కూడా పని చేసుకుంటూ ఉంటుంది. 4:30 గంటలకు కుమార్తెను కోసం చూసినప్పుడు కుమార్తె ఇంట్లో లేదు. సో వెంటనే భార్య భర్తకు కాల్ చేసి కుమార్తె కనిపించట్లేదండి అని అన్నప్పుడు, పక్కింటికి వెళ్ళి ఉంటుందిలే, ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుందిలే అని అన్నాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వెతుకుతున్నారు. వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే మాకు తెలియదు అంటున్నారు. 4:30 గంటల నుంచి 8 గంటల వరకు వెతుకుతూనే ఉన్నారు, కానీ ఎక్కడా దొరకలేదు, ఆచూకీ దొరకలేదు. మదనపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసు వారు కూడా వారు సర్చ్ని ప్రారంభించారు. వారు కూడా పరిశోధించడం మొదలుపెట్టారు. వెతకడం మొదలుపెట్టినప్పుడు కాసేపటికి వారు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వారు జీర్ణించుకోలేకపోయారు. ఏం జరిగిందంటే, వారింటి దగ్గరే కులవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 30 సంవత్సరాలని కొంతమంది చెప్తున్నారు, 27 సంవత్సరాలు మరొకరు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆ వ్యక్తి రిషికాని చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని వారు చూడటం జరిగింది. వాడు చేయి పట్టుకుని చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. నిజంగా చెప్పుకున్నటువంటి కార్యాలు ఆ కుమార్తె మీద చేశాడు. వాడు భయంకరమైన మానభంగాన్ని చేశాడు. చేసిన తర్వాత తన నేరం ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి ఆ కుమార్తెని రిషికాని ఒక వాటర్ డ్రమ్లో కుక్కి మూత పెట్టేశాడండి. మూత పెట్టిన తర్వాత ఈ విషయం పోలీసులకి తెలుసుకున్నారు. ఎక్కడ అని చూసేటప్పటికి ఆ డ్రమ్ములో ఆ డెడ్ బాడీని తీసిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టంలో చెప్పిన వివరాలు ఏంటో తెలుసా? వీడి యొక్క భయంకర నరరూప రాక్షసుడు 7 సంవత్సరాల 2nd క్లాస్ చదువుతున్న రిషికాని పాడు చేసి ఆ అమ్మాయిని చంపేశాడనే విషయం తెలియదండి. నిజంగా ఈ విషయాన్ని విన్నప్పుడు మనకే ఎంత బాధాకరంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క హృదయం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించేయండి. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో, ఎంత కలత చెంది ఉంటారో. ఆ తల్లి అంటుంది, నా కుమార్తెని ఎంత చిత్రహింసలు పెట్టాడో, అది ఎలా భరించిందో అని ఆ తల్లి మొత్తుకుంటా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి కన్నీరే బయటకు వస్తుంది. ఏ సమాజంలో ఉంటున్నామండి మనం? ఏ సమాజంలో బ్రతుకుతున్నాం? మనిషి ఆ కోరిక తీర్చుకోవడం కొరకు ఎంతైనా భయంకరమైన కార్యం చేసేస్తాడా? ఎందుకు మనిషి హృదయాలు ఎంత భయంకరంగా మార్చబడిపోతున్నాయి? ఈ మనిషి ఎందుకు మృగం వల్లే మారిపోతున్నాడు? అది లేకపోతే ఉండలేడా? లేకపోతే అది జరిగించుకోకపోతే తన జీవితాన్ని ముందు కొనసాగించలేడా? ఆ మాత్రం సెల్ఫ్ కంట్రోల్ మనిషికి ఉండదా? ఆలోచించేయండి. ఈ రోజున దురాత్మ చేస్తున్న కార్యాలు, అంత్యదినాల్లో సాతానుడు వాడుకున్న సమయం చాలా కొద్దిదని తెలుసుకుని మరి విపరీతంగా ప్రజలను ప్రేరేపిస్తున్నాడు, పాపం వైపు నడిపిస్తున్నాడు. ఈరోజు యవనస్తుడండి ఆ వ్యక్తి, 27 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఎందుకు అంత భయంకరమైన కార్యాన్ని జరిగించాడనంటే, భయంకరమైన గంజాయి తీసుకుంటాడట. ఆ గంజాయి మత్తులో ఎంత భయంకరమైన కార్యం చేసేచ్చా? ఆలోచన చేయండి. ఈరోజు యవ్వన సమాజం ఈ యొక్క గంజాయికి బానిస అయిపోతుంది. నాకు తెలుసు అండి, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నటువంటి వారు కాలేజీల్లో, స్కూల్స్లో, ఇంకా చెప్పాలంటే కొన్ని పబ్లిక్ ప్లేస్లో ఈ గంజాయికి బానిస అయిపోయి రోజంతా కూడా మత్తులో ఉండటం. వారు రోజంతా నవ్వుతూనే ఉంటారండి. రోజంతా కూడా ఆ మత్తులో ఉంటూ వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. జీవితం పట్ల ఒక గురి ఉండదు. వారి కుటుంబం పట్ల ఒక గురి ఉండదు. వారి యొక్క వ్యక్తిగత జీవితం పట్ల గురి ఉండదు. ఈ యొక్క మత్తులోకి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా సుఖించాలి, ఇంకా ఏదో ఆనందించాలనే ఉద్దేశంతో ఇలాంటి భయంకరమైన కృత్యాలు చేస్తున్న యవ్వన సమాజం మార్పు చెందాలని మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రాంతంలో మాత్రమే కాదు, ఈరోజు పల్లెటూరులు మనం వెళ్తా ఉన్నప్పుడు గంజా అంత విరివిగా దొరుకుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ మత్తు పానీయాలు, నేను చెప్తున్నాను, సిగరెట్ కంటే, బ్రాందీ కంటే, విస్కీ కంటే ఇలాంటి భయంకరమైనటువంటి ఈ గంజాయి విరివిగా దొరుకుతుంది. 50 రూపాయలు పెడితే గంజాయి దొరుకుతూ ఉంది. మా విజయవాడ పట్టణంలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, రాజమండ్రి, హైదరాబాద్ చాలా విరివిగా పురుషులు స్త్రీలు కలిపి తాగుతున్నటువంటి భయంకర మాదక ద్రవ్యం. దానికి అలవాటు పడిపోయాడట
అందుని బట్టి ఇలాంటి కృత్యం చేశాడు, ఇలాంటి వాడికి వాయు వరుసలు కానీ వాడికి ఒక మైండ్ పనిచేస్తుందంటే పనిచేయట్లేదని చెప్పాలి. సో ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభుత్వం వారే దగ్గరుండి మద్యపానాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బడాబాబులందరూ కూడా సినిమా యాక్టర్లు సైతం సినిమాల్లో సిగరెట్లు కాల్స్తున్నట్లు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మందు తాగుతున్నట్లుగా, మద్యపానం సేవిస్తున్నట్టుగా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూపిస్తున్నప్పుడు ఈ యొక్క అమాయకులైనటువంటి యువత దాన్ని చూసి తప్పుదోవ పట్టరా? ఆలోచించి మొదట కొంచెంగా ప్రారంభిస్తారు, సిగరెట్ అని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆ సిగరెట్ కాస్త ముదురుతుంది, గంజాయి అవడం అంటాడు, ఇంకా బాగా కిక్ వస్తుందిరా అని చెప్తాడు, ఆ గంజాయి త్రాగుతాడు. ఇంకా తన జీవితాన్ని తానే భ్రష్టత్వంలోకి, తానే భయంకరమైనటువంటి పతనావస్థితికి నడిపించేసుకున్న యువత సమాజంలో మనం చూస్తున్నాం. ఏం జరిగిందో ఆలోచన చేయండి. ఆ తల్లిదండ్రులు ఏడ్చారండి. నిజంగా 7 సంవత్సరాలు ఒక బిడ్డను కని పెంచి పోషించినటువంటి ఎంత కష్టం మీరు ఆలోచన చేయండి. ఏడుస్తున్నారు, ఈరోజు కన్నీరు కారుస్తున్నారు, నా బిడ్డ నీకు ఏం అన్యాయం చేసిందిరా అని చెప్పి వారు వాపోతూ ఉన్నారు. ఈ విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నేరం బయటపడింది, సీసీ కెమెరాలో వాడు లోపల తీసుకెళ్ళడం తెలిసింది, పోస్ట్ మార్టంలో వాడు ఏం చేశాడో తెలిసింది. అందుని బట్టి పోలీసు వారు పట్టుకున్నారు, దేహశుద్ధి చేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు అప్పగించండి, వాడిని నడి రోడ్డు మీద చంపేస్తూ ఉన్నారు, ఆ తర్వాత వాడిని ఉరివేసేసండి అన్నారు. ఇంకా చెప్పాలంటే వారిని ఎన్కౌంటర్ చేశామని చెప్పారు. పోలీసు వారు ఆ వ్యక్తిని పట్టుకుని ఆ యొక్క రక్షక వ్యాన్లో తీసుకెళ్తున్నాడు. పోలీసుని తప్పించుకున్నాను ఏమనుకున్నాడు తెలుసా? ఒకవేళ నేను ఇక్కడే ఉంటే కనుక ప్రజలందరూ కొట్టి చంపేస్తారని చెప్పి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాలయ్యాడు. ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చారు, మనందరం కూడా చూసాం. విషయాన్ని నేను విన్న తర్వాత దీని మీద ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి, క్రైస్తవ సమాజాన్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. త్వర కొన్ని క్విక్ ఇన్సైట్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకటి, ఈ కేసు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి హృదయం పాడైపోయిందండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనిషి పైకి చూడడానికి మంచిగానే కనబడుతున్నాడు, కానీ హృదయం ఏ సందర్భంలో పాడైపోదో తెలియదు. వాడు చూడడానికి 27 సంవత్సరాలు యవ్వనస్తుడు, సంస్కారవంతంగానే కనబడుతున్నాడు, అందరితో పాటు కలిసే తిరిగాడు, కానీ వాడి హృదయంలో ఎంత భయంకరమైన స్వభావం ఉందో మీరు ఆలోచన చేయండి. ప్రక్కన వాడి యొక్క హృదయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అసలు ఈ భయంకరమైన తత్వాలు, ఈ భయంకరమైన పాపపు తత్వాలు, ఈ భయంకర దురాలోచనలు, కక్షలు, మత్తతులు, కాముకత్వం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మానవ హృదయమే. ఒక ఫిలాసఫర్ అంటాడు ఏంటి తెలుసా? అసలు పాపానికి మూల కేంద్రం హృదయమే అంటాడు. హృదయంలోంచి పాపం బయటకు వస్తుంది, అందులో కూడా ఆ హృదయం మార్చబడాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అది మొదటి అంశం. రెండోదిగా, పాపం చేసే ప్రతి ఒక్కడు ఆ పాపానికి దాసుడు. నిజంగా పాపం చేయడానికి అలవాటు పడినటువంటి వాడు దాన్ని మానుకోలేడండి. విచిత్రమైన బానిస. ఆలోచించిన ఆ గంజాయికి, భయంకరమైనటువంటి కాముకత్వానికి బానిస అయినటువంటి వాడు విడుదల చాలా చాలా కష్టం అవుతుంది. పాపం చేసేటువంటి వాడు ఆ పాపానికి దాసుడు కాబట్టి ఆ భయంకరమైనటువంటి పాపాన్ని అంటించుకోకుండా దానికి దూరంగా పారిపోయినప్పుడు నీ జీవితం ఎంతో సౌభాగ్యమానంగా ఉంటుంది. ఇంకా మూడోది చెప్పాలంటే, పాపం చేసేటువంటి వాడు ఖచ్చితంగా పట్టుబడతాడు. నీ పాపం నిన్ను పట్టుకొనని దేవుని లేఖనం సెలవిస్తోంది. పాపం చేశాడు, తప్పు చేశాడు, చంటి బిడ్డను చంపేసినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితం ఏదైనా బాగుందంటే అతని పాపం అతను పట్టుకుంది, ఆ పాపం అతను తరిమింది, మరణం వరకు తరిమేసింది. ఆ వ్యక్తిని కూడా ఆ పాపం చంపేసింది. అందుని బట్టి ప్రియవన జనాంగం మీరు గమనించాల్సిందంటే, పాపం నిన్ను పట్టుకోవడం మాత్రమే కాకుండా పాపం తరిమేస్తుంది, పాపం తరుముతుంది, పాపం నిన్ను మరణానికి తీసుకువెళ్ళిపోద్ది. ఆ వ్యక్తి ఏం ఆనందించాడు, ఆ వ్యక్తి ఏం సాధించాడు జీవితంలో అంటే, ఆ వ్యక్తి గంజాయికి, సిగరెట్లకి, మత్తుపాలకి బానిసయ్యాడు. విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి కామపు కోరికలను పెంచుకున్నాడు. చిన్న బిడ్డ యొక్క జీవితాన్ని చిదిమేశాడు, ఆ అమ్మాయిని చంపేశాడు. నిజంగా ఎలా వచ్చిందంటారు మనసు? ఆ చిన్న బిడ్డను అంత భయంకరంగా హింసిస్తున్నప్పుడు, అంత భయంకరంగా ఆ అమ్మాయిని బాధ పెడుతున్నప్పుడు అతనికి ఎంపతి లేదా? ఆ పరిస్థితులు నేనే ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి భావన అతనికి లేదా అంటే లేదు. ఆ భయంకరమైనటువంటి మత్తు ఆ వ్యక్తిని అంత భయంకరమైన రీతిలో పాపం చేసేలా చేసింది. ఆ వ్యక్తి పాపం ఎక్కడ బయటపడిపోద్దో, నేను చేసిన తప్పు ఎక్కడ బయటపడిపోద్దో అని చెప్పి ఆ చంటి బిడ్డను గొంతు నులిమేసి ఆ డ్రమ్లో కుక్కేశాడు. ఎంత భయంకరమైన తత్వం మీరు ఆలోచన చేయాలి. పాపం నిన్ను పట్టుకున్న, పాపం అవమానం తెచ్చునని దేవుని లేఖనం తెలుస్తుంది, పాపం తరుముతుంది. 4 చెప్పాలంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా తస్మాత్ జాగ్రత్త, మీ బిడ్డల విషయమే జాగ్రత్తగా ఉండండి, వారిని పర్యవేక్షించండి. అనుక్షణము వారు మీతో ఉన్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. వారు ఎక్కడికి బయటకు వెళ్తున్నారు, లేకపోతే ఇంటికి వస్తున్నప్పుడు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు, ఎవరికి వారికి అప్పగిస్తున్నారు.
చూడండి, ప్రతిరోజు వారితోనే ఉంటాడు, కానీ ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా అతని బిహేవియర్ని, అతను ఎలాంటి వాడో పసిగట్టలేకపోయారు. ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఆ వ్యక్తి ప్రీవియస్గా కొన్ని క్రైమ్స్ చేశాడు, ఆ వ్యక్తి ఫీడోఫిలిక్ థాట్స్ ఉన్నట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. వాస్తవానికి ఫీడోఫిలిక్ థాట్స్ అంటే చిన్న బిడ్డలను అనుభవించాలనేటువంటి ఆశ. ఆ ఫీడోఫిలిక్ థాట్స్ ఉన్నట్టుగా ఇప్పుడు వారు చెప్తున్నారు. ఆ వ్యక్తి అలాంటి వాడే, ప్రీవియస్ ఎలాంటి కార్యాలు చేశాడు, కానీ మరి ఇప్పుడు తన యొక్క కుమార్తె విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? సమాజంలో అటువంటి వ్యక్తి తన చుట్టూ ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? తండ్రి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు, తల్లి ఏమో వేరే పనికి వెళ్ళిపోయింది, కుమార్తెను ఒక్కరిదాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఆ టైంలో ఆ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్ళినట్లుగా ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోలేకపోయారు? నా ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. దేవాదేవుడు బిడ్డలను మీకు బహుమానాలుగా ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు. కాబట్టి ఆ బహుమానాలని చక్కగా మీరు పోషించాలి, పెంచాలి, వారిని దైవికంగా పెంచాలనేటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకి ప్రతి విషయం చెప్పాలండి. సో ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, వాట్ ఈజ్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ టచ్. ఎవరిని దగ్గరికి వచ్చి బ్యాడ్ టచ్ చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే మాకు తెలియచెప్పాలని చిన్నప్పటి నుంచి కూడా వారికి ఆ అవేర్నెస్ ఇవ్వాలి, వారికి ఆ గ్రహింపుతో కూడిన విషయాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు అటువంటి విషయాలు మీరు చెప్పలేకపోతున్నట్లయితే మీ దగ్గర ఉంటే సండే స్కూల్కి నడిపించండి. సండే స్కూల్ టీచర్స్ అన్నీ కూడా చెప్తారు. క్రైస్ట్ టెంపుల్ అనే సంఘంలో సండే స్కూల్లో పిల్లలకి వాట్ ఈజ్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ టచ్, అసలు ప్రజలు ఎలా మోసం చేస్తారు, ఏ మాటల ద్వారా మోసం చేస్తారు, ఇవన్నీ కూడా దైవిక బోధనలతో పాటు సామాజికంగా వారికి అవేర్నెస్ మేము కలిగిస్తున్నాం. అందుని బట్టి చర్చిల్లోకి సండే స్కూల్కి పంపించండి. వారికి గుడ్ ఆర్ బ్యాడ్ గురించి తెలుస్తుంది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనే విషయాలు వారికి అర్థమవుతాయి. ఆ అవేర్నెస్, దైవికపరమైనటువంటి ఆ జ్ఞానాన్ని వారు పొందడం ద్వారా సమాజంలో ఇటువంటి జరగకుండా ఉంటాయనేటువంటిది నా అభిప్రాయం. ఈ కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి రోజు వారితోనే ఉంటున్నాడు. సో అతని యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎక్కడా కూడా జాగ్రత్త తీసుకోలేకపోయారు. ఆ వ్యక్తి చాలా పెద్దవాళ్లే, మా కుమార్తె చాలా చిన్నదలే, ఏం చేస్తాడు అనేటువంటి ఆలోచన ఉంది. కానీ చాలామంది పెడోఫిలిక్ థాట్స్ సమాజంలో ఉంటున్నాయండి. ఈ రోజున మనుషులు ఎంత భయంకరమైన విపరీత ద్వారాలకు వెళ్ళిపోతున్నారంటే వారి హృదయాలు మారిపోతున్నాయి. భయంకరమైన విచిత్రమైన పాపాలు మనం చూస్తున్నాం, విచిత్రమైనటువంటి ప్రవర్తన మనం చూస్తున్నాం. చిన్న పిల్లలను చెరపాలనేటువంటి ఆ యొక్క థాట్స్, ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యాలు మనుషులు చేస్తున్నారు. ఈ రోజున అమెరికా ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మనం విన్నాం. అందులో చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు, వారే అటువంటి కార్యాలు చేస్తున్నారని నేను అనుకుంటాను. ఇది ఒక దురాత్మ అండి. అమెరికా నుంచి మొత్తం ప్రపంచం అంతా ఒకటి దురాత్మ అలా తిరుగుతూ ఉంది. చిన్న బిడ్డలను చెరపాలి, చిన్న బిడ్డలతో ఆనందించాలి అని చెప్పి భయంకరమైన తత్వము. అంత్యదినాల్లో అపవాది తనకున్న సమయం చాలా కొద్దిదని తెలుసుకుని వారి యొక్క దురాత్మలు భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆ దురాత్మలు మనుషుని పాడు చేస్తున్నాయి, మనుషుల యొక్క జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి, మనుషుల్ని నిత్య నరకాగ్నిగుండ వైపు నడిపించేస్తున్నాయి. అందరు బట్టి తస్మాత్ జాగ్రత్త. మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, ఎలాంటి సమాజంలో జరగకుండా ప్రతి క్రైస్తవ యువత, క్రైస్తవులందరూ కూడా నడుం కట్టాలి, సత్యస్వాతను ప్రకటించాలి. ఇంకో మాట చెప్పాలంటే అనేక మంది తల్లిదండ్రులు అవేర్నెస్ కావాలి. చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, అమ్మాయిని ఎలా పెంచాలి, వాళ్ళకి అవేర్నెస్ ఎలా ఇవ్వాలో వీటన్నిటి గురించి బాగా అధ్యయనం చేయాలి. ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది. దగ్గర వాళ్ళే కావచ్చు, సొంత బంధువులే కావచ్చు, కానీ పరిస్థితి అలా అయిపోయిందండి. ఎవరిని నమ్మకూడని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ప్రపంచం అంత భయంకరంగా మారిపోతూ ఉంది. జ్ఞానం పెరుగుతూ ఉంది, అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటున్నాడు, ఇంకా టెక్నాలజీని వాడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఎంతైతే మనిషి టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్నాడో అంతే నైతికంగా దిగజారిపోతున్నాడు. మనిషికి నైతిక విలువలు రోజు పడిపోతున్నాయి. మౌలికంగా మనిషి దిగజారిపోతున్నాడు. క్రూరతత్వము, భయంకరమైనటువంటి వైలెన్స్, భయంకరమైనటువంటి సెక్సువాలిటీ మనిషికి పెరిగిపోతూ ఉందండి. రానున్న దినాల్లో మనిషి ఎలా బ్రతుకుతాడు, మనిషి యొక్క గమనం ఎలా ఉంటుందో అనుమానం కలుగుతుంది. ఇది జరిగిందో లేదో అనేక చోట్ల భయంకరమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా నేను చూస్తూ ఉన్నాను, ఎక్కువగా చిన్నపిల్లల మీద దాడులు, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, టీనేజర్స్ మీద లైంగిక దాడులు, ఇలాంటి భయంకరమైన కృత్యాలు పెరిగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? అంత్యదినాల్లో భయంకరమైన క్రూరత్వం, అంత్యదినాల్లో భయంకరమైనటువంటి కాముకత్వం, అంత్యదినాల్లో సాతానికి, దుష్టునికి తనకున్న సమయం చాలా కొద్దిదని తెలుసుకుని అనేక మంది మీద విచక్షణ రహితంగా వాడి కార్యాలు తలపెడుతున్నాడు. అనేక మందికి జ్ఞానం పెరుగుతుందని అనుకుంటున్నాడు. ఏ టెక్నాలజీ వస్తుంది, యాంథ్రోపిక్ అనేటువంటి ఆ ఏ టూల్ వచ్చేస్తుంది, ఇంకా ప్రపంచంలో పెనుమార్పులు జరగబోతుండగా ఇంకా మనిషి అజ్ఞానంతోనే ఉంటుంది. ఇంకా భయంకరమైనటువంటి అజ్ఞానంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు, సూపర్ స్టిషన్కి వెళ్ళిపోతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదండి. ప్రపంచంలో చెప్పుకోవాల్సినటువంటివి, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి.
రోజున మనిషి హృదయాలు మారు. నేను చెప్పాను, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు కదా. హృదయం మారితే చాలండి, సమాజం మార్చబడుతుంది. హృదయం మారితే చాలు, వారి జీవితాలు మార్చబడతాయి, దేశం వెలుగుతుంది, ప్రపంచం శాంతియుతంగా మారుతుంది. ఆ హృదయాన్ని మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి మతాలను మార్చడానికి రాదు, కానీ హృదయాలను మార్చడానికి వచ్చారు. నేను చెప్పిన యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా అనేక మంది పేడోఫిలిక్ థాట్స్ ఉన్నటువంటి వారు విడుదల పొందారండి. అటువంటి భయంకరమైన కాముకత్వం నుంచి విడుదల పొందారు. అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది హోమోసెక్సువల్స్ నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది దొంగలు, రాడికల్స్, ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి తత్వాలు కలిగినటువంటి వారు యేసు ప్రభు వార్త విని వారు మార్చబడగలుగుతున్నారు. అమెరికాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, కెనడాలో కావచ్చు, అనేక మంది రౌడీ షీటర్స్గా పిలువబడుతున్నటువంటి వారు, అంటే గ్యాంగ్స్టర్స్గా పిలువబడుతున్నటువంటి వారు అనేక మంది మార్పు చెంది ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సేవకులుగా, యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించేటువంటి వారుగా వారు మారారు. నాకు అనేక మంది తెలుసు, యవనస్తులు డ్రగ్స్కి బానిసైపోయినటువంటి వారు ఈరోజు డ్రగ్స్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతున్నారు. ఎవరు మార్చారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన అనేక మంది జీవితంలో పరివర్తన తీసుకురావడం మాత్రమే కాకుండా అసలు వాస్తవాన్ని తెలియజేస్తుందండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు పాపం ఏంటి, పాపానికి వచ్చే పర్యవసానం ఏంటి, పాపం ద్వారా నీ జీవితం ఎంత పతనం అయిపోద్దో, పాపం ద్వారా నీ జీవితం ఎంత భయంకర స్థితికి వెళ్ళిపోతావు, పాపం చేయడం ద్వారా ఎటువంటి శిక్ష వస్తుందో, పాపం చేయడం ద్వారా నీ జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటావో, నీ మైండ్ పాడేటువంటి తత్వాన్ని ఎలా కలిగి ఉంటావో దేవుని వాక్యం క్లియర్గా చెప్పింది. నీ యొక్క స్థితిని మార్చగలిగినటువంటిది. నేను ఒక సందర్భంలో హైదరాబాద్లో ప్రీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒక సమస్య చెప్పాడు. సో అదేంటంటే, బ్రదర్, నా యొక్క మైండ్ అంతా పాడైపోయింది, నా తలంపులను చెడిపోయినాయి, నేను ఏ ఒక్కరిని కూడా మంచి ఉద్దేశంతో చూడలేకపోతున్నాను, చిన్న బిడ్డల్ని మంచి ఉద్దేశంతో చూడలేకపోతున్నాను, నేను ఒక స్త్రీని తల్లిగా కానీ చెల్లిగా కానీ చూడలేకపోతున్నాను, నా హృదయం పాడైపోయింది, నీ దేవుడు నా హృదయాన్ని మార్చగలడా అన్నాడు. అంటే చెప్పాను, నా దేవునికి సమస్తం కూడా మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మతాన్ని మార్చడానికి రాలేదు, మతిని మార్చడానికి వచ్చాడు. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తే ఆయన బోధలు, ఆయన ఇచ్చేటువంటి ఆ మోటివేషన్, లేకపోతే ఆయన చేసే కార్యం ఎలాంటిదంటే నీ యొక్క అంతరంగాన్ని మార్చగలడు నా యేసే అన్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు, రక్షణ పొందాడు, తన జీవితం మారిపోయింది. ఒకనాడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, బ్రదర్, నేను ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందాను, ఇప్పుడు మంచిగా నేను ఆలోచన చేయగలుగుతున్నాను, నేను మంచిగా తలంపులు తలంచగలుగుతున్నానని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. నా ప్రియదేవుని నాగమ, ఈ రోజున ఒక మతాన్ని గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఒక మంచి ఫ్రెండ్ గురించి నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. జీసస్ కెన్ గివ్ యూ ఎ సొల్యూషన్. జీసస్ కెన్ గివ్ యూ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యూర్ ప్రాబ్లమ్. నీ సైకలాజికల్ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల ఇవ్వగలడు. నీకున్నట్టు ఎమోషనల్ థాట్స్ మీద విజయాన్ని దేవుడు ఇవ్వగలడు. పాపపు తలంపుల మీద దేవాదేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఈ సన్నివేశం ద్వారా నేను చాలా బాధపడ్డానండి. వాస్తవానికి నిర్ణయం చేయాలనుకుని కానీ టైం లేదు. నిజంగా గోపీనాథ్, స్వర్ణలత అనే దంపతులకి, ఆ తల్లిదండ్రులకి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. నిజంగా రిషిక చాలా చిన్న అమ్మాయి అండి. ఆ అమ్మాయి మన మధ్యలో లేదు. నిజంగా చిదిమేశాడు తమ జీవితాన్ని. ఇలాంటి భయంకరమైన క్రూరులు, ఇలాంటి క్రూర మృగాల మధ్య మనం నివసిస్తున్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. అనుక్షణం వారిని కంటి పాపలా కాపాడండి. వారి కోసం ప్రార్థన చేయండి. ఇలాంటి భయంకరమైన వ్యక్తుల చేతిలో మన బిడ్డలు పడకుండా ప్రార్థన చేద్దాం. తద్వారా సమాజంలో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం. ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంత భయంతో ఉంటున్నారంటే, బయటికి పంపిస్తే ఏమవుతుంది, ఇంటి దగ్గర ఏమవుతుంది, అలాంటి సంభవాలు మనం చూస్తున్నాం. కాబట్టి మీ బిడ్డల జీవితాన్ని ప్రభువుకి సమర్పించండి. జాగ్రత్తగా ఉండండి. సమాజంలో జరుగుతున్న అంశాలను మీకు అందిస్తున్నాను. దాని నుంచి బైబిల్ ఏం చెప్తుందో విషయాలు మీకు చెప్తున్నాను. మర్డర్ ఈజ్ ఫర్బిడెన్. ఈరోజు దేవుని లేఖనాల ప్రకారము నరహత్య చేయటం భయంకరమైన పాపము. ఈరోజు ఎక్కడ నువ్వు తప్పించుకున్నా సరే రేపొద్దున ఆత్మలోకంలో తప్పించుకోవాలి. రెండోదిగా సెక్సువల్ వయలెన్స్ ఈజ్ కండెమ్డ్. దేవుని లేఖనం సెక్సువల్ వయలెన్స్ని కండెమ్ చేసిందండి, అంటే తీవ్రంగా ఖండించింది. అంతమాత్రమే కాదు, గాడ్స్ ప్రొటెక్షన్ మన పిల్లల మీద ఉండాలని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండేటప్పుడు తన ప్రేమను, తన కన్సర్న్ని, తన ప్రొటెక్షన్ని పిల్లలపై చూపించాడు. నా ఎద్దుకు రానివ్వండి అన్నాడు. పిల్లల్ని ద్వేషించలేదు. అందరి బట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్త వహించండి. వారి కోసం ప్రార్థన చేయండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవుని కాపుదల వారి మీద ఉండాలని ప్రార్థన చేయాలి. తద్వారా మన బిడ్డలు ఉన్నతమైనటువంటి కృపలోకి వెళ్ళాలంటే వారి కోసం ప్రార్థన చేయాలి. మొదటి జాములు లేచి వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రియ తల్లి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు. ప్రియ తండ్రి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ ప్రార్థన చేయకపోయినట్లయితే ప్రార్థన చేయండి. వారిని దైవికంగా పెంచండి. వారిని జ్ఞానయుక్తంగా పెంచండి. వారికి ప్రతి సందర్భంలో కూడా వారికి టైం కేటాయించండి. ఏం జరుగుతున్నాయో వారికి చెప్పండి. వారికి అవేర్నెస్ ఇవ్వండి. అందుని బట్టి వారికి ఏది మంచి టచ్, లేకపోతే ఏది బ్యాడ్ టచ్, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుకో, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ బిడ్డలను మీరు దేవునికి సమర్పించండి. మీరు కూడా జాగ్రత్త వహించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.